అయితే వైసీపీ పార్లమెంటు సభ్యులు పర్యటనకు వెళ్తే గొడవలు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో మిథున్ రెడ్డి పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. వారం రోజుల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు రాకుండా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు అడ్డుకున్నారు. ఇక 2 రోజుల క్రితం 13 మంది పుంగనూరు కౌన్సిలర్లు సహా చైర్మన్ రాజీనామా చేసి చల్లబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే పోలీసులు పుంగనూరులో ఎలాంటి అల్లర్లు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. నగరంలో ఎవరన్నా గొడవలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఆయన ఇంటి చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎంపీ ఇంటి సమీపంలో పైపుకు ఎవరిని కూడా అనుమతించడం లేదు పోలీసులు. తిరుపతి జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఎంపీ సిద్ధమయ్యారు. అయితే వైసీపీ పార్లమెంటు సభ్యులు పర్యటనకు వెళ్తే గొడవలు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో మిథున్ రెడ్డి పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి వద్ద తిరుపతిలో నివాసుకుంటారు. ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఇంగళూరుకు చెందినటువంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఆయన నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు పొంగునూరులో పర్యటిస్తే ఉద్రిక్త పరిస్థితుల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి ముందస్తుగా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు మిథున్ రెడ్డి కలిసేందుకు ఉత్సాహం చూపిస్తుంటే పోలీసులు మాత్రం అది ఉద్రిక్తకు దారితీస్తున్నట్టు ముందస్తుగా దూరం నుండి వారిని ఆపి ఎటువంటి పరిస్థితుల్లోనూ తన ఇంటికి పంపించే అవకాశం లేకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సొంత నియోజకవర్గంలో తన పర్యటనని అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా తమకు కూడా 40% మంది ఓట్లు వేశారు. ఓట్లు వేసిన మా ఓటర్లకు కూడా మేము కలిసి వారితో సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుంది. వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా కూడా మా పర్యటన ఉంటే నియోజకవర్గంలోని 7 మండలాల్లో కూడా పర్యటనకి ఈ రోజు ఆయన ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయన పర్యటిస్తే ఖచ్చితంగా భౌతిక దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు ఈయనని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే గత వారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన నియోజకవర్గం నిర్వహిస్తున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో పుంగనూరు కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం. దీంతో ఇద్దరు కూడా తండ్రి కొడుకులు తమ సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి మిథున్ రెడ్డి కాసేపటి కిందటి ఆరోపణ చేశారు. అయితే పోలీసులు మాత్రం తాము ముందస్తుగా ఉన్నటువంటి సమాచారం మేరకు టీడీపీ నుంచి ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఆయన పర్యటనని అడ్డుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి పుంగనూరులో అంటే చిత్తూరు జిల్లాలో ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి గత 5 ఏళ్లలో ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డి హవాకి బ్రేక్ వేస్తూ టీడీపీ తన నియోజకవర్గంలో వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని తిరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది. దీనికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. సాయిగా మున్రాజ్, అయితే మిథున్ రెడ్డి నివాసంలో పోలీసులు చుట్టుముట్టారు. అయితే మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ కి సంబంధించి మరి ఇప్పుడు కార్యకర్తలు ఎటువంటి నెక్స్ట్ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది?
అంటే మిథున్ రెడ్డిని వెంటనే అవసరస్ నుంచి విడుదల చేసి ఆ నియోజకవర్గంలో తిరగనీయకుంటే మాత్రం ఖచ్చితంగా ఆందోళనకు దిగుతామని వైసీపీ కార్యకర్తల నాయకులు హెచ్చరిస్తున్నారు. అయితే పోలీసు బలగాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిథున్ రెడ్డి పొంగునూరు పర్యటనకు అనుమతించేది లేదు. ముందస్తు సమాచారం అలాగే నియోజకవర్గంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డి పర్యటన ప్రస్తుతం సరైనది కాదని చెప్పి పోలీసులు వారు సూచిస్తున్నారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే పెద్దిరెడ్డి అనుచరులందరికీ కూడా కోపోద్రిక్తులై ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఒకరిద్దరిని అనుమతించినా అది ఉద్రిక్తత దారితీసి మరింత రెచ్చగొట్టే చర్యగా మారుతుందని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఏ ఒక్కరిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను సైతం కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఇక్కడ ప్రస్తుతం తిరుపతిలో మిథున్ రెడ్డి నివాసం వద్ద ఈ ఉద్రిక్తత కొనసాగుతుంటే నియోజకవర్గంలో మాత్రం ఎవరు తప్పిన నిప్పుల వైసీపీ కార్యకర్తలంతా కూడా లోపల మొదలు పడుతున్నారు. ముఖ్యంగా తమ నాయకుడిని నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకోవడం అనేది సరైనది కాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ పోలీసుల చేత అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనేసి చెప్పి ఒక అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అదే రీతిలో ప్రతీకారానికి దిగితే తమకు ఇబ్బందులకు ఎదుర్కొన్న భయం కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. దీనికి ముఖ్యంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకొని గతంలో తాము కేసులు పెట్టి వేధించామన్న భయం కూడా వైసీపీ కార్యకర్తలు ఉండడంతో అదే పోలీసులను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ తమపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆరోపణలు వైసీపీ చేస్తుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో మాత్రం నీరు తప్పిన నిప్పుల ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు దాడికి చూస్తున్నట్టుగా సమాచారం. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమై రెండు వర్గాలను కూడా కంట్రోల్ చేయాలంటే ఈ పర్యటన మిథున్ రెడ్డి గారు కానీ అలాగే పెద్దిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా పర్యటిస్తే ఖచ్చితంగా ఉద్రిక్తత నెలకొతాయి కాబట్టి అది భౌతికపరమైన దాడులకు తెగబడే అవకాశం ఉందని చెప్పి పోలీసులు నమ్ముతున్నారు. దానికి అనుగుణంగానే ఈ ముందస్తు అవసరం కానీ అలాగే ఆ నియోజకవర్గంలో పర్యటనలకు ఇద్దరికి అంటే తండ్రి కొడుకులకు ఇద్దరికి కూడా అనుమతి లేకుండా పోలీసులు కాస్త సమయం పాటించాలనేసి ఇప్పటికే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డికి అపీల్ చేశారు సాయి సుధా. రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ.